మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, బుజ్జి ఎప్పుడు కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్గా ఉండాలని ఎప్పుడూ చెప్తుండేవారు. కాకపోతే అప్పుడు ఆ ఇండిపెండెంట్ వర్డ్కి నాకు అప్పుడు ఆ వాల్యూ తెలిసేది కాదు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో అప్పుడు ఆ వర్డ్కి చాలా అంటే చాలా వాల్యూ తెలిసొచ్చింది నాకు. నా పేరు సృజన. నేను ఫార్మసీ చదివాను. ఫార్మసీ తర్వాత ఒక 1 year జాబ్ చేశాను. ఆ తర్వాత నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. మా హస్బెండ్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారు. ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. ఆ టైంలో నేను హౌస్ వైఫ్గానే ఉండాల్సి వచ్చేది. కాకపోతే మనసులో ఒక చిన్న వెలితి ఉండేది, డిపెండెంట్గానే ఉన్నానే అని చెప్పేసి వెలితి ఉండేది. అప్పుడు ఆ టైంలో మా నాన్నగారు చెప్పే మాటలు అవి మనసులోనే ఉండిపోయేవి, ఇండిపెండెంట్గా ఉండాలి అని. అప్పుడే నేను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. పార్ట్ 2 కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.